దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆసక్తి కలిగి ఉండుడి, ఆశీర్వాదము కలుగును. ఏమండి, దేవుడు మిమ్మల్ని ఆసక్తి కలిగి ఉండమంటూ ఉన్నాడు. దేని యందు మీరు ఆసక్తి కలిగి ఉండాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో వాక్యం ఇంతగా ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎన్నటికీ ఆసక్తులైనడి. ఏమండి, ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అంతట మీరు ఆసక్తులై ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే మీరు దేవుని యొక్క కార్యము మీ కుటుంబంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, జరగాలి అనేటటువంటి ఆసక్తి లేకుండా మీరు ఉన్నారు. ఆ రీతిగా మీరు మాట్లాడుతున్నారు, అనగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ప్రవర్తన లేని వారిగా మీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టే దేవుడు మీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూడండి, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు. అపనమ్మకపు మాటలు, అవిశ్వాసపు మాటలు నువ్వు మాట్లాడకు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఆలస్యం అయిపోతుంది, నీ సమస్య నుంచి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ సమస్య నుంచి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు నువ్వు ఆసక్తి కలిగి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైనటువంటి స్థితిలో నువ్వు జీవించకుండా, ప్రభు యందు నీవు దేవుని బిడ్డల ఆయన నుండి వచ్చినటువంటి గద్దింపును కానీ, ఆయన యందు నుండి వచ్చినటువంటి శిక్షను కానీ నువ్వు లోబడినట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు చేసిన తప్పని నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడిపించాలని చెప్పేసని, నిన్ను స్వస్థపరచాలని చెప్పేసని, నిన్ను గొప్ప చేయాలని చెప్పేసని ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందినట్లయితే నీ జీవితంలో దేవుని కార్యం చూస్తావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. నువ్వెప్పుడైతే నీ స్థితిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావో, దేవుడు నీ విషయములో క్షేమము అభివృద్ధిని కలగజేస్తాడంట. ఆయన కూడా నీ యందు ఆసక్తి కలిగి ఇటువంటి కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ పిల్లల విషయంలో కావచ్చు నెరవేరుస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఘనత ఏమిటో తెలుసా? నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందినప్పుడు, నువ్వు చెడు మార్గంలో విడిచినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చే ఘనత ఏంటిదంటే, సమస్యను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కానీ సమస్యని నిన్ను చూసి భయపడి పారిపోతుంది. అంత గొప్ప కార్యం దేవుని పట్ల చేయడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడి దేవుని ఎదురు నుండి వచ్చేటటువంటి శిక్షను నువ్వు పొందుకుంటావు. అందుకని ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనములో, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేద్దను. ఎంత చక్కని ఆశీర్వాదపు వచనము దేవుడు ఈ యొక్క కుటుంబంలో, మీ జీవితంలో చేస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గద్దింపుకు, దేవుని శిక్షకు లోబడి మీరు ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందినట్లయితే దేవుని బిడ్డలారా, వృద్ధియు క్షేమమును ఆశీర్వాదమును మీకు, మీ కుటుంబానికి నిండారుగా ఆయన కలుగజేయును గాక.